నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాత బస్తీలో భారీగా విద్యుత్ చౌర్యం జరుగుతోంది. అక్కడ మీటర్లు లేకుండానే విద్యుత్తును వినియోగిస్తూ ఉంటారు. మీటర్లున్నా కరెంటు బిల్లులు కట్టడం అంటూ ఉండదు. ఇష్టం వచ్చినంత వినియోగించుకోవచ్చు. అడిగే నాథుడే ఉండడం. ఎవరైనా అధికారి అడిగితే అతడిక ప్రతిరోజు భయంతో బ్రతకాల్సిందే. ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులతో బెదిరింపులకు వణికిపోవాల్సిందే. ఒక్క పాత బస్తీ కేంద్రంగానే రోజుకు 20 లక్షల యూనిట్ల కరెంటు వినియోగం లెక్కల్లో లేకుండా పోతోంది. వెరసి ఏడాదికి 511 కోట్ల విద్యుత్తు నష్టం వాటిల్లుతోందని ఓ అంచనా. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బకాయిలను వసూలు చేసుకోగలుగుతుందా లేదా అనే విషయాల్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు పాత బస్తీలో విద్యుత్తు చౌర్యం ఎంత ఉందో తెలుసుకుందాం. హైదరాబాద్ పాత బస్తీ కేంద్రంగా విద్యుత్తు చౌర్యం భారీగా జరుగుతోంది. శాఖాపరంగా హైదరాబాద్లో మొత్తం 9 విద్యుత్తు సర్కిళ్లు ఉన్నాయి. ఈ 9ంటిలో అత్యధిక విద్యుత్తు నష్టంలో మొదటగా సౌత్ సర్కిల్ ఉంటే ఆ తరువాతి స్థానం రాజేంద్రనగర్ సర్కిల్ ఉంది. ఈ 2 సర్కిళ్లు పాత బస్తీ పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్ సౌత్ సర్కిల్లో చార్మినార్, ట్రూప్ బజార్, అస్మాన్గఢ్, సంతోష్ నగర్, చంచల్గూడ ఉన్నాయి. ఇక రాజేంద్రనగర్ విద్యుత్ సర్కిల్ పరిధిలో ఆమన్గల్, మామిడిపల్లి, గగన్ పహాడ్, రాజేంద్రనగర్, శంషాబాద్, షాద్ నగర్లు ఉన్నాయి. ఈ ఏరియాల పరిధిలో మజ్లిస్ పార్టీ నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అసలు ఈ ప్రాంతాల్లో విద్యుత్తు వినియోగం ఎంతుంది, ఎంత మేరకు నష్టం చేకూరుతోంది తెలుసుకుందాం. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో 20 సర్కిళ్లలో ఎల్టీ వినియోగదారుల బకాయిలు మార్చి 2022 నెలాఖరు నాటికి 565 కోట్ల వరకు ఉంటే, పాత బస్తీ కేంద్రంగా ఉన్న ఒక్క సౌత్ సర్కిల్లోనే 78.67 కోట్లుండగా రాజేంద్రనగర్ సర్కిల్లో 46.47 కోట్లకు పైగా ఉంది. ఈ 2 సర్కిళ్లలోనే 125 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. ఇందులో ప్రభుత్వ బకాయిలు, కోర్టు కేసులవి మినహాయిస్తే 100 కోట్ల వరకు వసూలు కావాలి. విద్యుత్తు నష్టంలో ఎక్కువగా చార్మినార్ డివిజన్ 46.1%తో అగ్రస్థానంలో ఉంది. ఆస్మాన్గఢ్ డివిజన్లో 34.82% ఉండగా బేగం బజార్ డివిజన్లో 33.6%గా ఉంది. అయితే ఇవి కేవలం మీటర్లుండి బిల్లులు కట్టని వారి లెక్కలు మాత్రమే. ఇక హైదరాబాద్ సౌత్ సర్కిల్లో బిల్లింగ్ పరిధిలోకి రాకుండా కరెంటు వాడకం భారీగా జరుగుతోంది. ప్రతి నెల దాదాపు 50% వరకు నష్టాలను విద్యుత్తు శాఖ చవిచూస్తోంది. ఉదయం పూట కొన్ని సమయాల్లో 90% నష్టాలు నమోదు కావడం అధికారుల్ని విస్తుపోయేలా చేస్తోంది. వెరసి అధికారిక లెక్కల ప్రకారం చూస్తే ఏడాదికి 500 కోట్ల రూపాయలకు పైగానే నష్టం జరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ బిల్లులను అధికారులు వసూలు చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాత బస్తీలో విద్యుత్తు బకాయిలు వసూలు చేయడానికి వెళ్ళిన ఒక్క అధికారి సంఘటన గురించి తెలుసుకుంటే అక్కడ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతోంది. 2022 ఏప్రిల్లో విధి నిర్వహణలో భాగంగా కార్వాన్ విద్యుత్తు కార్యాలయం పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరెంటు బిల్లులు వసూలు చేయడానికి సబ్ ఇంజనీర్ విజయ్ కుమార్ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక ఇంటికి విద్యుత్తు బిల్లు గత 26 నెలలుగా పెండింగ్లో ఉంది. ఎన్నిసార్లు చెప్పినా సరే విద్యుత్తు సరఫరా నిలిపేసిన బిల్లు మాత్రం కట్టడం లేదు. ఆ బిల్లుపై 17,700 రూపాయలు చెల్లించాల్సి ఉంది. పవర్ కట్ చేస్తే తిరిగి లోకల్ లైన్మెన్తో అక్రమంగా సరఫరా పునరుద్ధరించుకుంటున్నారు. మీటర్ వద్ద సీల్ తొలగించి విద్యుత్తు చోరీకి పాల్పడుతున్నారు. ఈ విధంగా ఒక్కటి కాదు 10 ఇళ్ళు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో విజయ్ కుమార్ ఆ ఇళ్లకు విద్యుత్తు సప్లై చేసే మెయిన్ వైర్ను కట్ చేశారు. ఇకపై లైన్మెన్తో కూడా పునరుద్ధరించకుండా చేశారు. దీంతో ఆ ఇంటికి చెందిన వ్యక్తులంతా విజయ్ కుమార్పై కక్ష పెంచుకున్నారు. ఏకంగా విద్యుత్తు కార్యాలయంపైనే దాడికి పాల్పడ్డారు. విజయ్ కుమార్పై అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. ఎంత వారించినా వినకుండా విధి నిర్వహణలో ఉన్న అతన్ని కాళ్లతో తన్నారు. విచక్షణారహితంగా కొట్టారు. అయితే ఈ దాడిపై సబ్ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్టు చేశారు. అయినా అతడికి బెదిరింపులు ఆగడం లేదు. నిందితులతో రాజీ చేసుకోవాలని పదే పదే బెదిరింపులకు పాల్పడుతూ వచ్చారు. నిందితులను విడిపించకపోతే బ్రతకలేవంటూ హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడిన వారిలో నాయకులు కూడా ఉన్నారు. ఇది కేవలం ఒక అధికారి పరిస్థితి అనుకుంటే పొరపాటు. పాత బస్తీలో విద్యుత్తు బకాయిలు చెల్లించాలని వెళ్ళిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ప్రాంతంలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ నాయకులే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ వస్తున్నారు. గడిచిన 2 దశాబ్దాలుగా ఈ ప్రాంతాల్లోని 7 సీట్లు ఆ పార్టీవే. అయితే ఆ నాయకులు అక్కడ అభివృద్ధి చేసి గెలుపొందారనుకుంటే పొరపాటు. పాత బస్తీలో ఇప్పటికీ రోడ్లు సరిగ్గా ఉండవు, విద్య అంతకంటే ఉండదు. అక్కడి ప్రజలంతా చిన్న చితకా షాపులు పెట్టుకుని జీవనం సాగించేవారే.
అయినా వీరంతా కొన్ని దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీనే గెలిపిస్తూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఒకటే, అక్కడి ప్రజలకు నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు కట్టించకుండా ఉంచడం. దీనికి స్థానిక నాయకులు అండగా ఉంటారు. ఎవరైనా కరెంటు బిల్లులు కట్టమని వస్తే ఆ అధికారికి ఎమ్మెల్యే నుంచే ఫోన్ డైరెక్ట్గా వెళుతుందనేది స్థానికులు చెప్పే మాట. ఇప్పటివరకు మజ్లిస్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటగాగుతూ వస్తోంది. గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆ పార్టీతో అప్రకటిత పొత్తులో ఉండేది. ఈ అవగాహన వల్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వదిలేసిందని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. గతంలో ఎన్నడూ లేనంతగా మజ్లిస్ పార్టీ సహకారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజెక్కించుకుంది. అందులోనూ ఈసారి మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్తో కొనసాగుతూ ఉండగానే రేవంత్ గెలిచారు. దీంతో ఇప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి పాత బస్తీ విద్యుత్తు బకాయిలపై చర్యలు తీసుకుంటారా అన్నది సందేహంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్తు వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. విద్యుత్తు శాఖకు 81,516 కోట్ల రూపాయల అప్పు ఉందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కేవలం రుణాలు మాత్రమే కాదు, ఈ సంస్థలకు ఇప్పటివరకు 50,000 కోట్లకు పైగా నష్టాలు కూడా ఉన్నట్టు ప్రకటించారు. ఈ నష్టాలకు ప్రధాన కారణం మాత్రం విద్యుత్తు చౌర్యమే అని చెప్పాలి. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన పరిపాలనలో విద్యుత్తు బకాయిలపై దృష్టి సారిస్తానని ప్రకటించారు. దీనిపై అసెంబ్లీలో పరోక్షంగా పాత బస్తీ గురించి వ్యాఖ్యానించారు. దీనిపై రేవంత్, అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. అక్బరుద్దీన్ అన్ని విషయాలు చెబుతున్నారు, కానీ పాత బస్తీలో విద్యుత్తు బకాయిలు చెల్లింపులు జరిగేలా చూసే బాధ్యత తనదని మాత్రం చెప్పడం లేదని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలతోనే రేవంత్ రెడ్డి పాత బస్తీపై గురి పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం చెప్పింది ఆచరణలో ఎంత మేర సాధ్యమవుతుందనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. పాత బస్తీలో బకాయిలను రాబట్టడం అంత సులువు కాదన్నది ఇప్పటివరకు వినిపిస్తున్న మాట. దీనికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తే తప్ప సాధ్యం కాదు. దీనికోసం రేవంత్ రెడ్డి ఏదైనా ప్రణాళిక రచించారా, లేక ఇవి ఒట్టి మాటలేనా అన్నది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయి బకాయిలు రాబట్టాలంటే ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే కానీ మరో ఏడాది సమయం పట్టే అవకాశం లేకపోతే ఈ నష్టాలు ఇలాగే కొనసాగి సమయానికి పన్నులు కట్టే ఇతరులపై భారంగా మారే అవకాశం కూడా ఉంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.